సిపిఎం ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మెదక్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద జరిగిన మేడే ఉత్సవాలలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అజయ్ అధ్యక్షతన జరిగిన సభలో సిపిఎం జిల్లా నాయకులు మల్లేశంతో పాటు మానవ హక్కుల వేదిక హైమద్, సీనియర్ జర్నలిస్ట్ నాగరాజు, ఉపాధ్యాయ సంఘం నాయకులు పద్మారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మల్లేశం తదితరులు హాజరై మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు, ఆశా వర్కర్లు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మేడే సందర్భంగా, మేడే సాక్షిగా, మేడే జరుపుకుంటున్నామంటే అర్థం మన హక్కులకు కత్తెరేస్తున్నటువంటి ఈ దౌర్భాగ్యులను ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళని గద్దె దించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళని దేశం నుంచి తరిమికొట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఉగ్రవాదులను తరిమికొట్టమంటారు, తప్పే. ఉగ్రవాదులు చేస్తే, సామాన్య ప్రజలను చంపితే ఉగ్రవాదం తప్పే. కానీ అసలైన ఉగ్రవాదులు వాళ్ళు కాదు. ఈ దేశానికి అసలైన ఉగ్రవాదులు కార్మిక చట్టాలను రద్దు చేసేవాళ్ళు, కార్మిక హక్కుల్ని కోతలు విధించేవాళ్ళు, కార్మిక జీవితాలను నాశనం చేసేవాళ్ళు ఈ దేశానికి అసలైనటువంటి ఉగ్రవాదులు. ఉగ్ర చర్య తర్వాత సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. మన ప్రాంతానికి సంబంధించిన ఒక ప్రముఖ జర్నలిస్టు, రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ అయ్యాడు. ఆయన మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు ఉగ్రవాదం గురించి. నేను ఒక పోస్ట్ పెట్టినా, అసలు ఉగ్రవాదం మీద లోతైన పరిశీలన చేయాలి. ఈ దేశానికి ఎవరు ఉగ్రవాదులు అని చెప్పి పోస్ట్ పెడితే పాపం ఆ సారాంశాన్ని కరెక్ట్ అర్థం చేసుకోలేడు. నేను పెట్టినటువంటి సారాంశము, ఈ దేశంలో అసలైన ఉగ్రవాదులు, ఉన్మాదం సృష్టిస్తున్న వాళ్ళు ఎవరో ఉన్మాదులు, మెజార్టీ ఉన్మాదులు ఎవరో వాళ్ళని బయటకు తీయాలంటే ఆయనకు అర్థం కాలేదు. ఆయన పోస్ట్ సపోర్ట్ చేస్తున్నారు అనుకున్నారు. ఇక అర్థమని ఈ దేశంలో పిచ్చోళ్ళు, మేధావులు అని చెప్పుకుంటూ కొంతమంది. అందుకోసమే మేడే జరుపుకోవడం అంటే కార్మికుల హక్కుని గుర్తు చేసుకోవడం. ఇలా మేడే సందర్భంగా, మేడే సాక్షిగా ఈ దేశంలో కార్మిక సంఘాలు అన్ని ఐక్యమైనవి. మే 20వ తారీఖు నాడు దేశవ్యాప్త సమ్మె చేయబోతున్నాయి మన హక్కులను రక్షించుకోవడానికి, మన హక్కులను సాధించుకోవడానికి. పాలకులు ఎవరైనా అధికారులు లేక ఈ దేశంలో ఇద్దరు ముఖ్యమంత్రులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు, గుజరాత్ లో నరేంద్ర మోడీ, ఈ తోడు దొంగలు పార్లమెంట్ లో నాయకులు అయిపోయారు. వాళ్ళిద్దరు కలిసి దేశాన్ని చేస్తున్నారు. విడివిడిగా రాష్ట్రాలు చేసినప్పుడు ఇంత చేసుకున్నారు. ఇక వీళ్ళిద్దరు కలిసిన తర్వాత తిరుగులేదు. చీకండి మాటలు మాట్లాడతాడు ఇలా చంద్రబాబు నాయుడు. ఏం చెప్తుండే చంద్రబాబు నాయుడు? ఇలా పార్లమెంట్ లో నరేంద్ర మోడీ కొన్ని రూల్స్ తీసుకొస్తే ఒకే ఎన్నికంటే ఒక మాట చెప్తాడు ఆయన. వక్ఫ్ చట్టం మీద ఏం చెప్పింది చంద్రబాబు నాయుడు? చీకండి పాత్ర కాకపోతే ఒక స్పష్టమైనటువంటి వైఖరి చెప్పలేడు. ఇలా ఈ దేశాన్ని ఇట్లాంటి వాళ్ళందరూ దోసుకుంటున్నారు. 2020 సంవత్సరంలో నరేంద్ర మోడీ పార్లమెంట్ లో కార్మికులకున్న 44 రకాల చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చాడు. ఈ 4 లేబర్ కోడ్ల యొక్క సారాంశం ఏంటంటే, ఇప్పటిదాకా కార్మికులకు 44 రకాల చట్టాలంటే ఏంది? ఈఎస్ఐకో చట్టం, పిఎఫ్కో చట్టం, బోనస్కో చట్టం, కనీస వేతనానికో చట్టం, నష్టపరిహార చట్టం, కార్మికుని ప్రమాదం జరిగితే నష్టపరిహారం ఎఫ్టీఆర్ల చట్టం, ఇట్లాంటి 44 రకాల చట్టాలని కుదించి 4 లేబర్ కోడ్లు అన్నాడు. 2020లో పార్లమెంట్లో చట్టం చేసిండు. దాన్ని అమలు చేస్తా అంటున్నాడు. 4 సంవత్సరాలు పూర్తయినా పార్లమెంట్లో చేసిన చట్టాన్ని ఈనాడికి నరేంద్ర మోడీ అమలు చేయలేకపోతుండు. దానికి కారణం ఏంటంటే భారత కార్మిక వర్గం యొక్క తిరుగుబాటే ప్రధాన కారణం. 20లో చట్టం రాగానే ఒక సమ్మె జరిగింది, 21లో ఒక సమ్మె జరిగింది, 22లో ఒక దేశవ్యాప్త సమ్మె జరిగింది, కరోనా ఉన్న దేశవ్యాప్త సమ్మె జరిగింది, 24లో దేశవ్యాప్త సమ్మె జరిగింది. మళ్ళీ రేపు మే 20వ తారీఖు నాడు కార్మిక వర్గము నరేంద్ర మోడీ యొక్క దుర్మార్గానికి ఈ లేబర్ కోడ్ను రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్త సమ్మె జరగబోతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.